సరే అయితే ఆ పని చెయ్యి. అది కాదు. సరే వద్దులే. పోనీ మా అత్తయ్య చెప్తే? చెప్తే ఆవిడ చెప్తే వచ్చేయాలా? సరే నేను చెప్తున్నాను కదా, ప్లీజ్ నా కోసం రావచ్చుగా ప్లీజ్. రాజు యాక్చువల్ గా విష్ణుగాడ్ అంటే నాకు కోపం. వాడి హోటల్ అంటే మంట పెట్టాలనిపిస్తుంది తప్ప పాలు పొంగించాలనిపించదు. అయినా అందులో మా బావ పార్ట్నర్ కదా. మా బావ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ కాబట్టి ఖచ్చితంగా వస్తాను. వస్తావు కదా? థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఏర్పాట్లే చాలా బాగా చేసేవాళ్ళుడు. అదిరిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, న్యూ అన్నపూర్ణ హోటల్. అబ్బా నేమ్ మదిరిందల్లుడు. ఫ్యూచర్ లో నా పేరు కూడా గొప్పగానే చెప్పుకుంటారు మావయ్య. ఏదేమైనా ఒరేయ్, నువ్వు కొత్తగా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు ఒరేయ్ నాకు చాలా ఆనందంగా ఉంది అల్లుడు. నేను ఈ బిజినెస్ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉందా, లేకపోతే ఈ బిజినెస్ లో నీ కొడుకు కూడా 20% పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు ఆనందంగా ఉందా? రెండురా. అంతేలే, దిక్కు మొక్కు లేకుండా ఎక్కడో రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పోషిస్తున్నారు. ఇప్పుడు కానీ కష్టం లేకుండా పైసా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ లో 20% పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆనందం కాక ఇంకే ఉంటుంది. ఒరేయ్ కొన్ని జాతకాలు అంటారా, మా వాడు ర్యాకేసుకుని పుట్టాడు కాబట్టి క్యాకేసి మరి ఇచ్చేస్తారు. అది అల్లుడు ఎత్తు పొడిచినట్టు మాట్లాడితే నేను పౌరుషానికి పోయి పార్ట్నర్షిప్ వద్దని గొడవ పెడతానే కదా నీ ఎదవ ఐడియా. ఒరేయ్ నాకు లాభం లేదనుకుంటేనే పౌరుషానికి పోతానయ్యా. లాభం ఉందంటే ఎవరి ముందైనా బాబు బాబు ఛీ అన్నా సరే దానిలాగే దులిపేసుకుంటూ అక్కడే తిరుగుతాను రా. న్యూ అన్నపూర్ణ హోటల్. ఎంత పెద్ద హోటలో, భలే ఉంది కదమ్మా. ఏదో నార్మల్ స్థాయిలో పెడతారనుకున్నాను కానీ ఇంత గ్రాండ్ గా పెడతారని అనుకోలేదు వదినా. ఎరా శివ, ఇంత పెద్ద హోటల్ పెట్టారంటే బానే ఖర్చయి ఉంటుందిగా. ఎంత ఖర్చు చేశారండి? మన బడ్జెట్లోనే అయింది వదినా. చెప్పవేంటన్నయ్యా? హంచి చెప్పింది నిజం. అమ్మా వచ్చారా?
రండి రండి. ఏంటి హోటల్ అందరూ అలా చూస్తున్నారు? లుక్కే అదిరిపోయింది కదా, లోపల అంబియన్స్ ఇంకా బాగుంటుంది. హోటల్ బాగానే ఉందండి, కానీ ఎంత ఖర్చయిందంటేనే. వీడు అసలేం మాట్లాడడం లేదు. అత్తయ్య నీకేమన్నా మర్చిపోయిందా? ఎంతైతే ఏంటి, ఈడెవడో అన్నపూర్ణ క్యాటర్స్ ఓనరు, అన్నపూర్ణ సెల్లం కొడుకు. పేరుకు తగ్గట్టుగా స్థాయి, స్థాయికి తగ్గట్టుగా బిజినెస్ ఉండకపోతే ఇగో ఆవిడ లెవెల్ పడిపోదేంటి? అందుకే ఎంతైనా చేయాలనుకుందే, చేసింది. ఏం చెల్లమ్మా? చెల్లమ్మా నువ్వేమంటావు చెప్పు. అనేదేముంది, ఎవరైనా బాగుపడితే మంచిదే కదా. అమ్మా ఆ విషయంలో నీకు ఏ డౌట్ అక్కర్లేదమ్మా. ఎందుకంటే ఇదిగో ఈ హోటల్లో నా కొడుకు కూడా 20% వాటా ఉంది. అందుకే అంత సక్సెస్ ఇంకా. నానా ఇంకా ఆపుతావా? ఆ, ఉమ్, సరే లోపలికి వెళ్దాం పదండి. పదండి పదండి పదండి. పదండి. ఆ. అమ్మా రా. చూసావా చెల్లెమ్మా, అటు చేసి ఇటు చేసి మీ ఆయన్ని మాయ చేసి కొడుక్కి ఎంత పెద్ద హోటల్ పెట్టించిందో. వాళ్ళు ఎంత పెద్ద హోటల్ పెట్టుకుంటే నాకేంటి? మరదే దీన్నే దూరపు ఆలోచన లేకపోవడం అంటారు. నీ కూతురు చదువుకోవాలంటే ఫీజులు మాత్రం బొంగరంలా తిప్పుతారు. మరి ఆవిడ విషయం వచ్చేసరికి వాడు ఎలా అడిగాడు, ఆవిడెలా అనుకుంది, సాధించేసుకుంది. నువ్వెప్పుడైనా నాకు గాని నా కూతురికి గాని ఇది కావాలి అని గట్టిగా అడిగావా? నీకేమో అడగడం చేత కాదు. ఎప్పుడు జాగ్రత్త పడతావో ఏంటో. ఇదంతా డైనింగ్ హాల్ అమ్మా, పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. ఇది కాక ఇంకో ఫ్లోర్ కూడా ఉందా? అవును జాను. బిల్డింగ్ చూస్తే అబ్బా అనిపించింది, లోపలికొచ్చి చూస్తే అమ్మో ఇంత పెద్ద హోటల్ అనిపిస్తుంది అన్నయ్య.